హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనం కనుక మన పొరుగువారిని ప్రేమించినట్లయితే ఏంటంటే, మన సహోదరులను అంటే మన పొరుగువారిని ప్రేమించినట్లయితే ఏంటంటే, మనం వెలుగులో ఉన్నవారము, మన యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. ఇంగ్లీష్లో చూస్తే దెర్ ఈజ్ నో స్టంబ్లింగ్ బ్లాక్, అంటే మనకు అడ్డుగా కూడా ఏది నిలవలేదన్నమాట. అంటే మనల్ని ఆపడానికి, సో మన ఆశీర్వాదాలని మన ఆరోగ్యాన్ని ఆపేది ఏది కూడా ఉండదు. మన వాగ్దానాల నెరవేర్పును ఆపడానికి ఏది ఉండదు. యేసుప్రభు వారు మన మార్గాలన్నీ కూడా సరళం చేస్తారు. అదే మన సహోదరులను అంటే మన పొరుగు వారిని మనం ద్వేషించే వారం అయితే ఇక్కడ ఏంటంటే మనం చీకటిలో ఉన్న వారము, మన కన్నులకు గ్రుడ్డితనం కలుగజేస్తుంది అనమాట ద్వేషం అనేది. సో గ్రుడ్డితనం కలుగజేసి ఇక్కడ ఏంటి, కన్నులకు గ్రుడ్డితనం కలుగజేయడం అంటే మనకు ఏది కూడా అర్థం కాదనమాట. సో అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము, సో ఒక పని చేస్తున్నప్పుడు ఈ పని ద్వారా నాకు ఫలితం ఎందుకు రావట్లేదు, నేను 6 నెలలుగా ప్రార్థన చేస్తున్నాను, నేను సంవత్సరంగా 2 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకెందుకు ఆరోగ్యం కలగట్లేదు, నాకెందుకు అప్పులు తీరట్లేదు, లేకుంటే నాకెందుకు బిజినెస్లో మంచి ప్రాఫిట్ రావట్లేదు, లేకుంటే నాకు ఈ ఉద్యోగం ఎందుకు రావట్లేదు, నాకు పిల్లలు ఎందుకు పుట్టట్లేరు, నాకు వివాహం ఎందుకు జరగట్లేదు. సో ఇలాగ రకరకాలుగా మనకు కొన్ని అనుమానాలు ఉంటాయన్నమాట. అంటే అన్నిటికీ కారణం ద్వేషం అనే కాదు, అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి, నేను నిజంగా అందరినీ ప్రేమిస్తున్నానా లేదా, యేసుప్రభు వారు నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నారో నేను నిజంగా అందరినీ ప్రేమిస్తున్నానా లేదా, లేకుంటే ఎవరిపైనైనా ఎక్కడో ఒక చోట ద్వేషం ఏమైనా నేను ఉంచుకున్నానా, ఎక్కడొక చోట ఎవరిపైనైనా ఇంకా కోప్పడుతున్నానా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో అలాగ చెక్ చేసుకొని మనకి అలాగ కనిపించినట్లయితే, దేవా మీ ప్రేమతో నేను అందరినీ ప్రేమించడానికి నాకు మీ శక్తిని మీ సామర్థ్యాన్ని దయచేయండి అని ప్రార్థన చేసి మనం అందరం కూడా ప్రేమించి చీకటిలో నుండి మనం వెలుగులోకి రావాలి. అప్పుడు మన మార్గాలపైన వెలుగు కలుగుతుంది, మనకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది, మనల్ని ఆపడానికి కూడా ఏది ఉండదు. సో ఒక రూమ్లో లైట్ ఎలాగ వేస్తే ఎలాగ మొత్తం చీకటి అంతా పోతుందో అదే విధంగా ఇక్కడ ఏంటంటే మనం ప్రేమ అనే స్విచ్ కనుక ఆన్ చేస్తే ఇక్కడ ఏంటంటే మన మార్గాలన్నిటిపైన కూడా యేసుప్రభు వారి యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ద్వేషించు వారమైతే, ప్రేమించని వారమైతే మేము చీకటిలో ఉన్నాము, మా కన్నులకు గ్రుడ్డితనం కలుగుతుంది అంటే మాకు ఏది కూడా అర్థం కాదు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అదే మేము వెలుగులో ప్రవేశించాలంటే, మేము వెలుగులో నడవాలంటే, మీ వెలుగు మా పైన ప్రకాశించాలంటే మేము ఖచ్చితంగా మీ వల్లే అందరినీ ప్రేమించాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మీ ప్రేమతో అందరినీ ప్రేమించుటకు, ఎలాగైతే లైట్ స్విచ్ చేస్తే లైట్ వచ్చి మొత్తం రూమ్ అంతా చీకటి ఉన్న రూమ్ వెలుగు ఎలాగైతే అవుతుందో అలాగా మేము మీ శక్తి ద్వారా, మీ బలం ద్వారా, మీ సామర్థ్యం ద్వారా ప్రేమ అనే స్విచ్ని మా జీవితాల్లో మేము ఆన్ చేసి మా జీవితాలంతా వెలుగుమయం అవుటకు సహాయం చేయండి తండ్రి. మా మార్గాలన్నిటిపైన మీ వెలుగు ప్రకాశించి, మీ నిత్యమైన వెలుగు ప్రకాశించి మేము చేసే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో గొప్ప ఫలితాన్ని మేము చూచుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.